ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి చింత చిగురు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా 1/2 kg చికెన్కి 100 గ్రాములు చింత చిగురు తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులోకి చింత చిగురుని వేసి ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల ఈ చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చింత చిగురునంతా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా చికెన్ని శుభ్రం చేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం పట్టించి ఉంచిన చికెన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు చికెన్ని ఫ్రై చేసుకొని కర్రీ వండుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు కూడా ఈసారి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి అన్నీ బాగా కలిసేంత వరకు 2 మినిట్స్ కలుపుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చింత చికెన్ వేయించి పెట్టుకున్నాం, దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేంత వరకు కలుపుకొని కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని కలిసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చింత చిగురు పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇందులోకి మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఈ చికెన్ కర్రీలోకి వేసుకోవాలి. చూడండి, ఆ వాటర్ అనేది ఈ చికెన్ కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇది మరికొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేరిందంటే ఈ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మనం ఈ కర్రీని చపాతీలోకైనా రైస్లోకైనా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.